ఒకసారి ఆలోచించు. ఏ చెడు అలవాట్లు నీకున్నాయి? ఏ నిగ్రహత లేని జీవితం నీకుంది? ఒకసారి ఆలోచించు. పాత జీవితంతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఆ ప్రార్థన లేమితో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఆ మైల వస్త్రాలతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? పాత రోత జీవితంతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? దురలవాట్లతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? చెడు వ్యసనాలతో నీ నూతన సంవత్సరంలో అడుగు పెడతావా? ఓ పశ్చాత్తాపం, ఓ కన్నీటి ప్రార్థన లేని స్థితిలోని నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడతావా? ఈరోజు ఒక మాటను, అయ్యా నేను మారాలని ఆశపడుతున్నా, నా పాత రోత అలవాట్లన్నీ వదిలిపెట్టి నూతన సృష్టిగా నేను మారాలని నేను ఆశపడుతున్నా. నేను మారతా యేసయ్యా. ఒక్కడుగు ముందుకే నిన్ను మార్చడానికి 99 అడుగులు దేవుడు ముందుకేస్తాడు. దేవుడు మన స్వభావాన్ని ఎలా మారుస్తాడో చెప్తాడు. చిరుతుపులి, కూషీలు, నల్లటి చర్మం కలిగిన వారు, ఈ స్వభావాన్ని నేనంట ఈ దేవుడు రాతి హృదయాన్ని తీసేసి మాంసపు ముద్దనివ్వగలుగుతాడు. నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, తన ఆత్మ ద్వారా దేవుడి కార్యం జరిగిస్తాడు. ఎలా తన ప్రజలను శుద్ధీకరిస్తాడో చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25, 26 వచనాలు. నా హస్తము మీ మీద పెట్టి క్షారము చేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమును తీసివేసేదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలోనున్నట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరనియు నీకు